ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి, ఒక పవిత్రమైనటువంటి స్థలానికి, ఒక పవిత్రమైనటువంటి సత్పురుషుల సన్నిధానానికి, ఒక పవిత్రమైనటువంటి సద్గురు సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు ఆ పవిత్రత మనలో లోపిస్తే ఏదీ పొందలేము. ఇంచేత పవిత్రత అనేది మనం ప్రతి ఒక్కరూ పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రత మన మనసుకి ఏర్పడాలి అన్నట్లయితే మానసిక స్నానం చేయాలి. మానసిక స్నానం అంటే ఏమిటి అన్నప్పుడు తాత్విక జ్ఞానము యొక్క స్వరూపం చేత స్నానం ఆచరించాలి. మనస్సు శరీరానికి అయితే మనం రోజు స్నానం చేసి శరీరాన్ని పట్టినటువంటి దుర్గంధాన్ని, మాలిన్యాన్ని తొలగించుకొని శరీరాన్ని శుభ్రపరచుకోవడం ద్వారా చక్కని ఆరోగ్యం ఉంటుంది. మరి మానసిక స్నానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానముతో కూడినటువంటి స్నానం మనసుకి చేయగలిగినట్లయితే ఆ మనస్సు అనేటువంటి రూపం ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. మలినాలు తొలగింపబడతాయి, అరిషడ్వర్గాల ప్రభావం తొలగింపబడుతుంది, కుండలి యొక్క ప్రభావం తొలగింపబడుతుంది, భ్రాంతి యొక్క ప్రభావం తొలగింపబడుతుంది, కాలం యొక్క ప్రభావం తొలగింపబడుతుంది. ఇవన్నీ తొలగింపబడినప్పుడు మనసు పవిత్రత సమకూర్చుకోగలుగుతుంది. కాబట్టి మనసుకు కావలసినటువంటి స్నానం ఆధ్యాత్మిక జ్ఞాన సాధనంతో కూడినటువంటి స్నానము. శరీర ఆరోగ్య విషయంలో మనం ఎంత శుభ్రత పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామో మనసు కూడా అంత పవిత్రతతో కూడినటువంటి స్నానాన్ని ఆచరించడానికి ఆధ్యాత్మిక జ్ఞాన సాధనతో కూడినటువంటి స్నానాన్ని మనం ప్రతిరోజు ఆచరించాలి. అందుకే స్వామి మనకి జ్ఞాన సాధన అనేటువంటి రెండవ సాధనని మనకి ఏర్పాటు చేశారు.